ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బాగా చేసావా? అంత అడవిడి అయిపోయింది బాబా. ఏడి మల్లుడేడి? అవును ఏడీడు. రే సత్యబాబు. డాడీ డాడీ ఏంటి మబ్బులేసి అంతా చీకటైపోయింది. కొంపదీసి పెళ్లిగానే అయిపోదు కదా. అపశకున పక్షి కళ్ళజోడు తీసి చూడు. చూడు ఎంత ఎండ ఉందో. ఎండ ఉంది. అత్తయ్యా ఏంటి బాబు? ఇందు ఏదత్తయ్యా? రెడీ అవుతోంది, పైన స్నానం చేస్తుంది. ఏ నందు, టవల్ దేవే. ఏంటే టవల్ టవల్ అంటే వినబడ్డం లేదా? ఇవ్వకపోతే ఇలాగే వచ్చేస్తావా? అబ్బా మేము చూడలేక చేస్తున్నాం, తీసుకో. చూడలేకపోతే బయటికి వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తా. ఇందు. హే బావా, ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అవునా? ఏమైనా బావా, నీ అంత అందగాడి భూమండలం మీద ఎక్కడా ఉండడు తెలుసా? నేను ఒప్పేసుకున్నాను. అయితే ఇక మేమెందుకు? అయితే బయలుదేరండి. పెళ్లి కాకుండానే చట్టా బట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. కలికాలం. వాళ్ళిద్దరూ బావమరదళ్ళండి. బావా, నా కోసం చిన్న పని చేసి పెట్టవా? చెప్పు ఇందు, నీ కోసం నన్ను ఏం చేయమంటావు? బావా, నన్ను గోడెక్కించవా? ఈ గోడ ఉంది, నథింగ్. కమాన్, ఎక్కు, నా మీద ఎక్కు, ఎక్కు ఎక్కు, కమాన్. అది అది చూసావా ఎంత సింపుల్ గా ఎక్కిచ్చేసిన గోడ. సారీ బావా. సారీ దేనికి? కాలు టచ్ అయిందనే. కాదు, నేను పారిపోతున్నా. ఓకే ఓకే. ఇందు బావా బాయ్. నువ్వు పారిపోవద్దు ఇందు, ప్లీజ్ ఇందు. ఏం చెప్పమంటారు? పెళ్లి కూతురు పారిపోయిందని చెప్పా. పెళ్లి కూతురు పారిపోయిందంట. పెళ్లి కొడుకు ఏమైందిరా? ఇందు గోడ దూకి పారిపోయింది. ఇంత ఎత్తు గోడ ఎట్టా ఎక్కు దూకిందిరా? కాబోయే పెళ్ళం కదా అని నేనే ఎక్కించాను. వేణు, డిఐజీ ఇందూరు ఫాలో అవుతున్నాడు. చందుకి మెసేజ్ చెప్పండి. వాడెక్కడున్నాడో తెలియట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు బాబాయ్? సరే, మీరు ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎక్కడున్నా సరే 10:30కి వాడు తప్పక వచ్చి తీరుతాడు.
ఏంట్రా గొడవ? 10 రూపాయలు బాయా. ఎవడ్రా నీకు బావా? సీమా. మాది సేమే. ఒకప్పుడు మేము ఫ్యాక్షనిస్టులమే. ఒంగోబెట్టి తంతే అప్పడం పగిలి ఇట్టయ్యా. ఎవడ్రా నువ్వు? వీడితో మనకేంటి, కడప వస్తుంది, దిగదారండి. కడుపు వచ్చేస్తుందా? ఏమ్మా కడపలో దిగాలా? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఫైట్లు చేసిన చూడాలని చాలా కోరిక. కడపలో కత్తులు బాంబులు పట్టుకుని ఫ్యాక్షనిస్టులు ఉంటారంట కదా. నువ్వు అనుకున్నట్టు కడపలో అవేముండవమ్మా. వాళ్ళని పిలు. నువ్వు ఇంజిన్ ఆపు, డీజిల్ పక్క. బ్యాలెన్స్ సంతకం పెట్టు. ఏందది? కనపడతల్లా ఓచరు. ఇన్ని మటర్లు చేసినా యాడా సంతకాలు పెట్టలే. నమ్మకం లేదా ఏంది? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాకు లెక్క ఉండాలి. సంతకం పెట్టు. ఫ్యాక్షనిస్టులం, పెన్నులు వాడం. దేనికైనా ఇదే. నేను 5 లక్షలు ఇచ్చింది నీ రక్తం చూడడానికి కాదు, శత్రువు రక్తం చూడడానికి. వాటర్ బాటిల్. మనతో వచ్చిన అతనే చంపేస్తారేమో. ఎవరు మీరు? నన్ను చంపొద్దు. డబ్బులు మొత్తం దొబ్బేసి సగంలో పారిపోతావేంట్రా? మనాడు కుమ్మేస్తున్నాడా? మన నా డబ్బులు నాకు ఇచ్చాయి. యాడునేనా? అయితే తేలి కొట్టు. ఎలా ఇచ్చారు? సూపర్ అన్న. పోవడమా, నాకు ఇష్టం ఉండదు. ఫ్యాక్షన్ గొడవ? మాది ఊరు కాదండి, హైదరాబాద్. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయా? ల్యాండ్ విషయంలో సెక్షన్ శంకర్ అనే రౌడీతో గొడవ ఉంది. అయితే వాడిపోయినే ఉంటుంది. వీళ్ళు అతను మనుషులు కాదు. అదే వాడి తెలివి. నీ మర్డర్ ఇక్కడ చేసేసి ఫ్యాక్షన్ అకౌంట్లో తోసేద్దాం అనుకుని ఉంటాడు. సరే, హైదరాబాద్ వచ్చాక ఒకసారి కలవండి. సార్ మీరు బోసు ఏసీపీ సుభాష్ చంద్రబోసు నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చి మర్డర్ చేయడానికి ఒప్పుకున్నామో. ఆయన పోతూ పోతూ దారిలో కూడా డ్యూటీ చేస్తాడని మాకేం తెలుసు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఫ్యాక్షన్ లో తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. ఆయన హైదరాబాదే వస్తున్నాడు. నువ్వు మీ బావ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బోసుగాడు ఎవడండి బాబు? హైదరాబాద్ రాకుండా 5 లక్షల బొక్కెట్టేసాడు. హలో బావా. హలో సార్, ఐ బోస్. అదర్ కొట్టేశారు సార్. సూపర్ సార్, మీది హైదరాబాదేనా? ఎక్కడ ఉంటారు? మాట్లాడండి సార్. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఏ కాలేజ్ సార్? సైన్స్ ఆర్ట్సా? సూపర్ ఫైట్ సార్. డాడీ సార్, డాడీ మీకు పెళ్ళైందా? ఎప్పుడో అయ్యింది. మా డాడీ సంతూర్ సోప్ వాడతారు. ఆమె మా మమ్మీ రెన్ వాడుతుంది. రిన్నా? బట్టలు ఉతకడానికి. నీ పేరేంటి? పింకీ. నువ్వు కూడా మాట అయిపోయా అనమాట. అక్క, మేము పింకీతో మాట్లాడుతూ అక్కడ కూర్చుంటాం. నువ్వేం డిస్పాయింట్ కాకు. నాకు ఒక బాబాయ్ ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళాక నీకు పరిచయం చేస్తా. బాబాయా? ఎవరు? రే కత్తిరించేద్దాం. ఆడేదో ఒకటి చేస్తుంటాడు కదా, రారా? సరే ట్రిక్ చేసావరా? చెప్తా. ఈ రిమోట్ బటన్ నొక్కు. ఏం కాదుగా. ఏం కాదు నొక్కు. అదర కొట్టారా? పద. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతిలో. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అదేలా సార్? ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి? ఇదే
ఆకలేస్తుందన్నా. రెండిట్లు పెట్టి అన్నా. చచ్చిపోయేటట్టున్నా అన్న. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. ఫ్లాష్ బ్యాక్ వద్దు, కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే వెళ్ళు పో. అలాగేలే. 10 మిస్డ్ కాల్సా? ఎవరబ్బా? హలో, ఈ నెంబర్ ఎవరిదండి? ఎందుకండి? ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి. నేనే చేశానండి. ఎందుకండి? పని లేక. ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా? వెట్టకారం గుంటూరు కారం పక్కన పెట్టు గాని మొదలెట్టు. అదే వాట్స్ యువర్ నేమ్, మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని అర్జున్ గా చూడాలనుందండి. ఇవన్నీ విని విని చాలా బోర్ కొట్టేసింది. వేరేమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా. నువ్వు చెప్పింది కరెక్టనే. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా. పార్క్ వెళ్దామా? పార్కా? హోటల్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మరింతే స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. స్టూపిడ్ ఫెలో. ఏమైంది? ఎవడో నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ కాలా? ఎవరు? అయ్యయ్యో, ఇది మా బాబాయ్ నెంబర్. మీ బాబాయా? అవును, ఇందాక నేనే ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఎవరో అనుకుని ఏదేదో అనేసాను. ఒకసారి ఫోన్ చేయవా? సారీ చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసావురా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా. కూర్చో. ఓనర్ ఇప్పుడు నువ్వు. మళ్ళీ చేసిందిరా ఇది. ఇప్పుడు అయిపోయింది. రేయ్, నీకు వేరే పని పట్టాలేదా? బాబాయ్, నేను పింకీని. ఏ పింకీ, నువ్వా? మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆ నెంబర్ ఎవరిది? ట్రైన్ లో ఒక అక్క పరిచయం అయింది, చాలా బాగుంది. నీకైతే కరెక్ట్ మ్యాచింగ్. ఇదిగో అదేదో తిక్కల్లాగా ఉంది. దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. రేపు నేను స్టేషన్కి వస్తానమ్మా. ఓకే బాయ్. ఇందాకేదో మాట్లాడాలంట. చిచి, దాని గురించి అసలు వద్దు. ఫోన్ పెట్టే. హలో హలో. ఏమైంది పింకీ? కట్ అయిపోయింది అక్క. అమ్మాయా తిట్టావా? ఇరగదీసి పడేసి అదో తిక్కల్ది. తిక్కల్ది? ఆ తిక్కల్ది కూడా మాకు దొరకట్లేదురా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా అసలు. అక్క, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పెళ్ళా? Come closer. Close your eyes.